హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. ఏపీలో తొలి బర్డ్ ఫ్లూ మృతి లక్షణాలు ఏంటి? ప్రభుత్వం కీలక ఆదేశాలు, లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం. ఏపీలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం మొదలై ఏపీలో తొలి బర్డ్ ఫ్లూ మరణం నమోదైంది. కోడి మాంసం తిని చిన్నారి మరణించినట్లు నిర్ధారించారు. గుంటూరు జిల్లాలో ఈ మరణం నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మార్చి 16న ఈ బాలిక మరణించింది. కాగా పూర్తి స్థాయిలో నమూనాలను పరీక్షించిన తరువాత అధికారికంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. చిన్నారిని జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు కారడం, మూర్ఛ, విరోచనాలు, ఆహారం తినలేని పరిస్థితిలో మార్చి 4న మంగళగిరిలోని ఎయిమ్స్ తీసుకొచ్చారు. అక్కడి వైద్యులు బాలికకు ఆక్సిజన్ సాయంతో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. మార్చి 16న మృతి చెందింది. అయితే చికిత్స అందించే సమయంలో మార్చి 7న పాప గొంతు, ముక్కు నుంచి తీసిన స్క్వాబ్ నమూనాలను ఎయిమ్స్లోని విఆర్డీఏలో పరీక్షించారు. ఇన్ఫ్లుయెంజా ఏ పాజిటివ్గా తేలింది. తిరిగి మరోసారి నమూనాలకు 15న ఢిల్లీలో పరీక్షించారు. అక్కడ నివేదిక అనుమానాస్పదంగా రావడంతో అప్రమత్తమైన ఐసీఎంఆర్ 24న స్వాబ్ నమూనాలను పూణేలోని ఎన్ఐవికి పంపించింది. అక్కడ H5N1 వైరస్గా నిర్ధారించారు. కాగా చిన్నారిలో ఫిబ్రవరి 28న జ్వరం లక్షణాలు కనిపించగా అంతకు 2 రోజులు ముందు వచ్చిన కోడి మాంసం తిన్నట్లు తేలింది. తాజా ఘటనతో మరోసారి బర్డ్ ఫ్లూ జాగ్రత్తలు అవసరం కనిపిస్తున్నాయి. కోడి మాంసం, గుడ్లు 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తినాలి. జబ్బుపడిన పక్షులు, పెంపుడు జంతువులను దూరంగా ఉంచాలి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు, పిల్లలను బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉంచాలి. జ్వరంతో పాటు జలుబు, తీవ్రస్థాయిలో దగ్గు తదుపరి లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలి. కోవిడ్ సమయంలో మాదిరిగా ఆక్సిజన్ స్థాయిలను పరిశీలించుకోవాలి. కాగా బాగా ఉడికించిన చికెన్తో సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు తొలి బర్డ్ ఫ్లూ మరణం నమోదు కావడంతో ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తమైంది. ఏపీలో అయితే కనుక బర్డ్ ఫ్లూ కారణంగా ఒక చిన్నారి మరణించడం అయితే జరిగింది. సో దాంతో ప్రభుత్వం అయితే కనుక అప్రమత్తమైంది. వైద్యులకు అయితే కీలక ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.